నమస్కారం. ముఖ్యంగా ఈరోజు హైందవ ధర్మం జాగరణ అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది ఆ థాట్ రావడము, ఈ కమిటీ ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కమిటీలు ప్రతి బస్సు కానీ, ప్రతి ఏరియాకి డివిజన్ వైజ్లో కానీ, ప్రతి డివిజన్కి, ప్రతి ఏరియాలో ఫామ్ చేస్తే ఈ హైందవ ధర్మం అనేది ఒక యూనిటీగా ఏర్పడుతుంది. ఈ హైందవ ధర్మాన్ని ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హైందవ ధర్మ కమిటీ మెంబర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. అలాగే హైందవ ధర్మం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుందని పిలుపునివ్వగానే ఇంతమంది హైందవ సోదరులు ఈడ రావడం కూడా చాలా గొప్ప విషయం. అది వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతాభావాలు తెలియజేస్తున్నాను. అలాగే హైందవ ధర్మం అనగానే ఏంటి ధర్మం, మనం ఫస్ట్ మన ధర్మాన్ని మనం ఏంది ఆచరిస్తున్నాం అనేది మన ఇంట్లో మన పేరెంట్స్ నుంచే స్టార్ట్ అవ్వాలి. పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలకి ధర్మం అంటే ఏంది, హైందవం అంటే ఏంది అనేది బోధించడం స్టార్ట్ చేయాలి. అప్పుడే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు హైందవ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. లేదంటే డబ్బు కోసమో ఇంకో దానికోసమో మనం ఏదో ఇంగ్లీషే నేర్చుకొని ఏదో ఫారెన్కి వెళ్ళి వాళ్ళు డబ్బు సంపాదించి హ్యాపీగా బతకడం అనేది కాకుండా వాళ్ళకి ఫస్ట్ ధర్మాన్ని బోధించాలి. ఎందుకంటే మనం పుట్టింది పెరిగింది హైందవ ధర్మంలో. మన ధర్మాన్ని మనము ఆచరించడం ఎలానో నేర్పించాల్సిన బాధ్యత పేరెంట్స్గా మనందరికీ ఉంది. కొద్దిగా గొంతు బాగాలేదు, సరిదైంది. ఆ విధంగా మనము ఫస్ట్ ఈరోజు ఒక వివేకానందుడి బర్త్డే జరుపుకుంటున్నామంటే దానికి కారణం ఆయన సంపాదించిన డబ్బు కాదు, ఆయన సంపాదించిన పేరు. అలాంటి పేరు మన పిల్లలు సంపాదించాలన్న భావన వాళ్ళకి కలిగించాలి. ఆ పేరు ఎప్పుడు వస్తుంది అంటే మన ధర్మాన్ని ఫాలో అయినప్పుడే. ధర్మం అంటే ఏంది, మంచి చెడు పాపం పుణ్యం, ఇది మన హైందవ ధర్మం. అది మనకు పూర్వీకుల నుంచి అంటే స్వామి వివేకానంద కానీ ఇంకా మిగతా చాలామంది గురువులు కానీ వీళ్ళందరి తరఫు నుంచే మనము ఇవన్నీ నేర్చుకొని ఈ రోజు దాకా కూడా మనం ఫాలో అవుతున్నామంటే ఆ గురువుల యొక్క గొప్పతనమే. అందుకని నేను ఒక్కటే చిన్న చిన్న విషయాలు నాకు మరీ ఎక్కువగా ఏం తెలియదు, కాకపోతే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. దీన్ని మీరందరూ కూడా ఫాలో అవ్వాలని, హైందవ ధర్మాన్ని ఇంకా మనం బలపరచాలి. హైందవ మనంగా ఇప్పుడు కొన్ని ధర్మాలు ఉంటాయి. ధర్మం మనంగా ఏంటంటే ఇప్పుడు ఈరోజు అబ్దుల్ కలాం ఆజాద్ ఉన్నాడు. ఆయన హైందవం అయినా కాకుండా ఒక ధర్మాన్ని ఆచరించిండు. అంటే నేను ఈ భూమి మీద అంటే ఈ దేశంలో పుట్టినందుకు నా ధర్మం ఏంది అని ఆయన ఆ ధర్మాన్ని ఆచరించిండు. కాబట్టి ఈరోజు ఆయన ఒక గొప్ప వ్యక్తిగా మిగిలిపోయాడు. అది కులానికి మతానికి సంబంధం కాదు. అదే దాన్నే ధర్మం అంటారు. ప్రతి ఒక్కటి అజిత్ దోవల్ గారు తన ధర్మాన్ని తాను నిర్వర్తించింది, తన వృత్తిని తాను నిర్వర్తించింది. ఆయన ఒక దేశం కోసము ఒక పాకిస్తాన్కి వెళ్ళి ఒక బిచ్చగాడి వేషంలో ఉండి ఒక దేశాన్ని రక్షించిన ధర్మం అయినది. ఆయన ఆ ధర్మాన్ని ఫాలో అయ్యింది. కాబట్టి ఈరోజు ఆయనకు కూడా మంచి